మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి మూల విరాట్ కు పసుపు కుంకుమ చీర సమర్పించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ అల్లూరి అభివృద్ధి ప్రజల శ్రేయస్సు కోసం అమ్మవారిని ప్రార్థించాలని చెప్పారు. ముత్యాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా ఈరోజు అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి స్థానిక పార్టీ నాయకత్వం అలాగే కమిటీ సభ్యుల తాలూకా ఆధ్వర్యంలో అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి రావడం జరిగింది. ఇటు జీకే వీధి, చింతపల్లి రెండు మండలాలకు సంబంధించి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి ఈ అమ్మవారు ఆశీస్సులు ఉంటే మేమందరం బాగుంటాం అనేటువంటి ఒక నమ్మకంతో చాలా ప్రతిష్టాత్మకంగా దాదాపు 4 రోజుల పాటు ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి జాతర సుమారు 2 లక్షల మంది భక్తుల్ని తీసుకొని వచ్చి అమ్మవారి తాలూకా ఆశీస్సులు అందుకునేటువంటి విధంగా ప్రతి సంవత్సరం వారు చల్లగా ఉండేటువంటి విధంగా వారికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదిస్తుందన్నటువంటి ఒక నమ్మకంతో ఈ అమ్మవారి తాలూకా ఆశీస్సుల కోసం వస్తున్నటువంటి ప్రజానికి నేను కూడా తెలుసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకుందామని చెప్పి ఈరోజు రావడం జరిగింది. మరి కమిటీ సభ్యులు కానీ మా పార్టీ నాయకత్వం కానీ అంతా కూడా చాలా సాధారణంగా వారు ఆహ్వానించి గౌరవించి అమ్మవారి ఆశీస్సులు తీసుకునేటువంటి దానికి అవకాశం కల్పించారు. తప్పకుండా అమ్మవారి దీవెనలు